హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏపీ డిఎస్సికి ఉపయోగపడుతుందండి, అలాగే బీఈడి చదువుకునే వాళ్ళకి కూడా ఈ లెసన్ అన్నది ఉపయోగపడుతుంది. అయితే నేను ఈ లెసన్ ఏంటి అంటే బీఈడిలోని చైల్డ్ డెవలప్మెంట్లోని వికాసం దశల గురించి ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. మీరు ఒకవేళ కానీ ముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి నా ఛానల్లో ముందు వీడియోస్ చూడండి. లేదు అని అంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోని వికాసం దశల గురించి మొదటి టాపిక్ నుంచి ఉన్న వీడియో లింక్స్ ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లోని చూడండి. అయితే ఈరోజు వికాసం దశల్లోని నవజాత శిశువు దశ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో అన్నది బీఈడి ఎవరైతే చేస్తున్నారో అలాగే డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బీఈడిలోని చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన టాపిక్ అండి ఇది. శిశు వికాసం అధ్యాపనం సబ్జెక్ట్లోని అంటే పెడగాజీ అన్నమాట. దీన్నే చైల్డ్ డెవలప్మెంట్ అని అంటారు. అందులోని టాపిక్ అయితే నవజాత శిశువు దశ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అన్నది ఇప్పుడు విపులంగా తెలుసుకుందామండి. ఈ నవజాత శిశువు దశ అన్నది మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారము వ్యక్తి జననంతో అంటే పుట్టడంతో మొదలయ్యి 2 వారాల వరకు మాత్రమే ఈ నవజాత శిశువు దశ అన్నది ఉంటుందండి. దేని ప్రకారము మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారము ఇలా చెప్పారనమాట. అంటే వ్యక్తి పుట్టడం దగ్గర నుంచి 2 వారాల వరకు మాత్రమే ఈ నవజాత శిశువు దశ అన్నది ఉంటుంది. అదే వైద్య శాస్త్రం ప్రకారము అయితే శిశువు పుట్టినప్పటి నుండి అంటే శిశువు ఎప్పుడైతే పుడతాడో అప్పుడు నాభీనాళం ఉంటుంది కదండి, అది క్రమేపీ ఎండిపోయి పడిపోయేంత వరకు ఈ దశ అన్నది ఉంటుందని వైద్య శాస్త్ర ప్రకారము చెప్తారండి. ఈ దశలో కొన్ని ముఖ్యమైన సర్దుబాట్లు అన్నవి జరుగుతాయండి. అవి శీతోష్ణ స్థితి కారణాలు ఉంటాయి, అంటే పరిస్థితులు ఉంటాయి, శీతోష్ణ స్థితి పరిస్థితులు ఉంటాయి. ఆ సర్దుబాట్లు ఏంటి అని అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రత అన్నది 110 డిగ్రీల ఫారెన్హీట్ లో ఉంటుందండి. ఇది బయటకు వచ్చాక ఈ ఉష్ణోగ్రత అన్నది భిన్నంగా ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యమైన దశలు ఆహారం తీసుకోవడం, శ్వాసించడము, మలమూత్ర విసర్జన అన్నది ఇప్పుడే ఈ దశలోనే మొదలవుతాయండి. ఇది నవజాత శిశువు దశ అన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ దశ ఏంటి అని అంటే శైశవ దశ అండి. నెక్స్ట్ దశ ఈ శైశవ దశ అన్నది శిశువు జన్మించిన నుండి 2 సంవత్సరాల వరకు కొనసాగుతుందండి. ఈ శైశవ దశ అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట ఈ దశ, శైశవ దశ. ఈ దశలో శిశువు తన మనుగడ కోసం ఇతరులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాడండి. శైశవ దశలో శిశువు పెరుగుదల చాలా వేగంగా జరగడం వలన శారీరక మార్పులు కూడా వేగంగానే సంభవిస్తాయండి. సాధారణంగా నవజాత శిశువు పొడవు ఎంత ఉంటుందంటే 18 నుంచి 20 అంగుళాల పొడవు ఉంటుందండి. 6 నుంచి 8 పౌండ్ల బరువు ఉంటుందన్నమాట నవజాత శిశువు. మొదటి 6 నెలల్లో శిశువు 4 నుంచి 6 అంగుళాల పొడవు పెరుగుతాడు. రెండవ సంవత్సరంలో 3 నుంచి 4 అంగుళాల పొడవు పెరుగుతాడు శిశువు. అంటే మొదటి 6 నెలల్లోని 4 నుంచి 6 అంగుళాల పొడవు పెరిగి మళ్ళీ రెండవ సంవత్సరంలో 3 నుంచి 4 అంగుళాల పొడవు అన్నది పెరుగుతాడు. శిశువు పుట్టిన సమయంలో బరువు కంటే 4-5 నెలల్లోని రెట్టింపు బరువు అన్నది పెరుగుతుందండి ఈ దశలోనే. ఈ బరువు అన్నది సంవత్సరం కాలానికి 3 ఇంతలు అవుతుంది. 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ దశలో శిశువు బరువు అన్నది 4 ఇంతలు అవుతుందన్నమాట. అంటే ఈ దశ జన్మించినప్పుడు శిశువు 3 కిలోల బరువుతో పుడతాడు కదండి. ఆ 3 కిలోల బరువుతో మొదలయ్యి ఈ దశ, ఈ శైశవ దశ పూర్తయ్యే సమయానికి 12 కిలోల బరువు అన్నది అవుతాడండి. అంటే బరువు 12 కిలోలు అవుతుంది ఈ దశ పూర్తయ్యేసరికి. ఈ దశ ప్రారంభంలోనే శిశువు తల, ఛాతి భాగం వేగం పెరుగుతుంది అనమాట. తలను, ఛాతి భాగం వేగంగా పెరిగి తరువాత మిగిలినవి అంటే నడుము, కాళ్ళు, చేతులు అవి కూడా పెరగడం అన్నది మొదలవుతుందండి ఈ దశలోనే. ఈ శైశవ దశలోనే పాలదంతాలు అన్నవి వస్తాయండి. ఈ జన్మాంతర దశలోని అన్నిటికంటే వేగంగా మెదడు బరువు పెరిగి
మెదడు బరువు పెరగడం అన్నది ఈ శైశవ దశలోనే జరుగుతుందండి. పిట్యూటరీ గ్లాండ్ విడుదల చేసే హార్మోన్ వల్ల శారీరక పెరుగుదల అన్నది నియంత్రించబడుతుందన్నమాట. పిట్యూటరీ గ్లాండ్ విడుదల చేసే హార్మోన్ ఏంటి అని అంటే, ఇది పిట్యూటరీ గ్రంథి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ వల్ల ఈ హార్మోన్ ప్రభావం శరీరంలోని అన్ని కణజాల మీద ప్రభావం అయితే ఉంటుందండి. మనం ఏం తెలుసుకున్నామంటే నవజాత శిశువు దశ తెలుసుకున్నాము, శైశవ దశ తెలుసుకున్నాము. శైశవ దశలో శారీరక వికాసం ఎలా ఉంటుంది అన్నది ఈ రోజు టాపిక్ లో తెలుసుకుందామండి. నెక్స్ట్ అన్నది మానసిక వికాసము, నైతిక వికాసము, సాంఘిక వికాసం గురించి తెలుసుకుందామండి. వీటన్నిటి గురించి ముందుగా వికాసం దశలు అంశాలు ఏంటి అన్నది ముందు క్లాసుల్లో చెప్పానండి. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.